ఈ వారం 'బిగ్ బాస్' హౌస్ నుంచి 100% పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ జరిగినప్పటి నుంచి బాటమ్ 2లో పృథ్వీరాజ్ మరియు యష్మి అయితే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకు వెళ్తారని ఆడియన్స్ అయితే అనుకున్నారు. 100% పృథ్వీరాజే కూడా అని అనుకున్నారు. కాకపోతే ఈ వారం విష్ణుప్రియ నామినేషన్‌లో లేనందువలన విష్ణుప్రియ ఫ్యాన్ ఓటింగ్స్ అన్నీ పృథ్వీరాజ్‌కి అయితే పడ్డావనే చెప్పుకోవచ్చు. ఇక యష్మికి నిఖిల్ ఓటింగ్స్ మరియు అలాగే ప్రేరణ ఓటింగ్స్ పడడానికి ఈ వారం వాళ్ళిద్దరూ కూడా నామినేషన్‌లో ఉన్నందువలన వాళ్ళ ఓటింగ్స్ వాళ్ళకే పడ్డాయి. ఇక ఎలాంటి ఇతరుల ఓటింగ్స్ అయితే పడలేదు యష్మికి. ఇక అందువలన యష్మికి సింగిల్ ఓటింగ్స్ పడడం వల్ల డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోయి 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక ఆడియన్స్ ఇప్పటి వరకు కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో పృథ్వీరాజే ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ ఆడియన్స్ వన్ డే ఓటింగ్ రిజల్ట్స్ అయితే చేంజ్ అయ్యవనే చెప్పుకోవచ్చు. మెగా చిప్ కంటెండర్ టాస్క్‌లో అలాగే ఫైనల్ లెవెల్ మెగా చిప్ టాస్క్‌లో పృథ్వీరాజ్ పెట్టినటువంటి ఎఫర్ట్స్‌కు ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు ఫ్రైడే రోజు. ఇక ఫ్రైడే రోజు వన్ డే ఎపిసోడ్‌తో ఓటింగ్స్ అన్నీ తారుమారే అయ్యి యష్మి డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. ఇక పృథ్వీరాజ్ సేవ్‌కి అయితే వచ్చేశాడు. ఇక ఈ వారం పృథ్వీరాజ్ ఎలిమినేట్ కాకుండా యష్మి ఎలిమినేట్ అయినందుకు మీ ఒపీనియన్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే యష్మి ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా లేదా అన్‌ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.